ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడు ఉంటుందా ఉండదా? మహానాడు నిర్వహణపై టీడీపీ ఆలోచన ఏంటి? దేశంలోని పరిస్థితులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు సూచనలతో మహానాడు విషయంలో టీడీపీ పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. దీంతో మహానాడు నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. మహానాడు తెలుగుదేశం పార్టీకి పెద్ద పండుగ. కేడర్లో నూతన ఉత్సాహం నింపడమే కాదు, పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కార్యక్రమం అది. ఎన్టీఆర్ కాలం నుంచి మహానాడు ఒక పెద్ద ఉత్సవంలా జరుగుతోంది. అయితే ఈసారి మహానాడు నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. దేశంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో మహానాడు నిర్వహణపై టీడీపీ తర్జన భర్జన పడుతోంది. పశ్చిమాసియా యుద్ధం, హర్మూ జలసంధి మూసివేత, ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, సహజ వాయువు కొరత, ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించేందుకు దేశానికి పొదుపు సూత్రాల్ని ప్రతిపాదించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధాని పిలుపుతో ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు తన కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను కుదించారు. పెట్రోల్, డీజిల్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహానాడు నిర్వహిస్తే వేలాదిగా వాహనాలు వస్తాయి. దీనివల్ల ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉందనే చర్చ పార్టీలో జరుగుతోంది. అందుకే మహానాడు విషయంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా మహానాడును 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మే 27, 28, 29 తేదీల్లో మహానాడు జరుగుతుంది. ఈసారి ఉన్న పరిస్థితుల కారణంగా 2 రోజులకు కుదించే ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 27, 28న ప్రతినిధుల సభలో తీర్మానాలు, చర్చ నిర్వహించాలనే సూచనలు వస్తున్నాయి. రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన తరువాత సీఎం చంద్రబాబు ప్రసంగంతో మహానాడును ముగిస్తే బాగుంటుందని నేతలు సూచించినట్టు సమాచారం. ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి అదే రోజు మహానాడు ముగించే విధంగా నేతల సమాలోచనలు చేస్తున్నారు. 29న నిర్వహించాలనుకున్న బహిరంగ సభ రద్దు చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మహానాడు ఒకే రోజు నిర్వహించినా లేదంటే 2 రోజులు ఆర్గనైజ్ చేసినా రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరవుతారు. వారి కోసం భారీగా వాహనాలు అవసరమవుతున్నాయి. అందుకే వర్చువల్గా మహానాడు ఆర్గనైజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా పార్టీ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. మహానాడుపై త్వరలోనే అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.